గాజులు వచ్చేసి ఆంటీ వాళ్ళు వస్తారు కదా, తాంబూలం ఇచ్చే దానికి ప్యాక్ చేస్తున్నాము. ఇక్కడ గాజులు వచ్చేసి భద్రకాళమ్మ కోసం ప్యాక్ చేస్తున్నాం, సపరేట్గా అమ్మవారికి ఇవ్వడానికి అప్పుడు పూజ చేసేటప్పుడు. 1 మీటర్ పోగుదారం తీసుకొని ఇట్లా గాజులు తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇది గాజులకు కట్టేసి ఆకు ఒక్క అరటిపండ్లు పెట్టేసి అమ్మవారి కాడ అందరికి ముత్తైదులకు ఇస్తాము ఒడిబియ్యం పోసినాక. ఓకే. దారం వచ్చేసి ఇట్లా ఒక 1 మీటర్ తీసుకోవాలా? చాలా ఇట్లా 1 మీటర్ దారం తీసుకోవాలి. ఇట్లా 1 మీటర్ ఆఫ్ దారం తీసుకొని ఒక 4 గాజులు, సో ఇట్లా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా కట్టామనుకో గాజులు అనేటివి సపరేట్ అవ్వవు, అలానే తాడు కూడా అట్లానే ఉంటుంది. సో ఇలా కడితే మీరు కూడా ఎప్పుడన్నా ఇలా పెట్టాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, నీట్గా ఉంటుంది. ఆకు ఒక్క పసుపు కుంకుమ అరటిపండ్లు అండ్ ఒక గాజు ఇట్లా మనం తయారు చేసాం కదా, ఆ గాజులు పెట్టేసి ప్యాక్ చేసేసి ఆంటీ వాళ్ళు వస్తారు కదా అప్పుడు ఇచ్చేస్తుంది మా అమ్మ. సో ఇలా చేసుకుంటే ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉండొచ్చు నెక్స్ట్ డే మార్నింగ్. లేకుంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా రచ్చ చేసేస్తుంది మా అమ్మ ఇంట్లో. ఏమో నిజమే కదా? ఏదా ఎక్స్ప్రెషన్ ఏంది లేకుంటే? అది ఎట్లా అంటే 4 పుర్లు వేస్తాయి, మళ్ళీ 4 పుర్లు వేసినాక నీకు కట్టుకునే బుల్కంగా ఉంటుంది. 4 గాజులు వేయి. మనం ఏమన్నా కరెక్ట్ గానే చేస్తూ ఉంటాం, కానీ అమ్మోళ్ళు పక్క నుంచి మళ్ళీ కామెంటరీ ఇవ్వాలి, ఇన్ని గాజులు వేయాలి, ఇన్ని చేయాలని. లేకుంటే వాళ్ళు తృప్తిగా ఉంటారు, మనం తృప్తిగా ఉంటానివ్వు. నిజమే కదా? తృప్తిగా ఉండదు. నువ్వైతే అసలు తృప్తిగా ఉండవు. వేస్తాను చూడు, ఒక రోజా పువ్వా ఒక చామంతి పువ్వా అన్నీ కట్టేసి ఏం హ్యాపీగా కట్టాను చూడండి. ఏం మాట్లాడుతున్నావు? సరేలే, అమ్మవారి బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి. ఎన్ని వారాలు పెట్టావమ్మా? 41 పెట్టినమ్మా. ప్రతి శుక్రవారం తప్పవుతుంది. ఒక శుక్రవారం పోతాను, ఒక శుక్రవారం ఏదైనా ఇబ్బంది అయినప్పుడు చాలు చేసి మళ్ళీ వారం. దీపాలు పెట్టి ఏమి స్పెషల్ పిల్లలకేనా పెద్దలకి కదా? ఏమ్మా అల్లరి అందరినీ చల్లగా చూస్తారమ్మా. నీకు ఎవరు చెప్తున్నారు ఇట్లా దీపాలు పెట్టుకోవాలని? ఎవరు? ఈ రాయచూట్లో ఉండే అమ్మవారికే కాదు, మా అమ్మ కడపకు కూడా పోయి భద్రకాళమ్మే కదా కడపలో, దుర్గమ్మకు కూడా వెళ్ళి పెట్టేసి ఎన్ని వారాలు వెళ్ళావు? అక్కడికి పోయి 11 వారాలు అక్కడికి వెళ్ళి పెట్టేసి వచ్చేది. డైలీ అప్పుడు రోజు వెళ్ళాలి, లేదంటే ప్రతి శుక్రవారమా అక్కడ ప్రతి మంగళవారము బస్కి వెళ్ళి ఆడ ఆటో ఎక్కేసి మళ్ళీ ఆ గుడికి వెళ్ళి దీపాలు పెట్టేసి వస్తా అండి మా అమ్మ. దేవుడు అంటే మా అమ్మ అంత భక్తి. ఏమ్మా ఎందుకు అంత భక్తి? ఓకే ఓకే ఓకే, అయితే మంచిది అంటావు ఫైనల్ గా. ఎంతమంది వస్తారు ఇప్పుడు గుడి కాడ పెట్టేవాళ్ళు? అంతమంది ఆడవాళ్ళు వస్తారా? ప్రతి వారం ఎవరెవరు పెడతా ఉంటారా ఒడిబియ్యం? ఓకే.
ఎవరికి నచ్చిన వాళ్ళు ఎవరికి ఓపుకుందాము పెట్టుకుంటుంది. ఓకే ఓకే ఓకే. సో మీరు కూడా ఖచ్చితంగా భద్రకాళమ్మకి దీపాలు పెట్టుకోండి. మా అమ్మ చెప్తుంది కదా, దీపాలు పెట్టుకోమని చెప్తాను వాళ్ళకి కూడా భద్రకాళమ్మకి. వీరభద్ర స్వామికి భద్రకాళమ్మ చాలా మంచి జరుగుతుంది. మా ఊర్లో వీరభద్ర స్వామి గుడి ఉంది. కర్ణాటక వాళ్ళే కదా ఎక్కువ వచ్చేది, తమిళనాడు వాళ్ళ. కర్ణాటక వాళ్ళు చాలా మంది వస్తారు. ఐ మీన్ వాళ్ళే ఎక్కువ ఉంటారు, మేమే చాలా తక్కువ. వీరభద్ర అంటే పలుకుతారంట అక్కడ. చూడండి ఊర్లో కర్ణాటకలో వీరభద్ర అంటే పలుకుతారంట వాళ్ళు. ఏదైనా మేము ఇక్కడ జాతర గానీ అలా ఏమన్నా చేస్తా అంటే ఎంత, ఇప్పుడు తిరుమలకి ఎట్లా వెళ్తారు జనాలు అట్లా వస్తారు. రాయచోటికి కూడా ఫుల్ గా వచ్చి అన్ని వాళ్ళ సెలబ్రేషన్స్ అన్ని చేసుకొని పోతారు. మేమే ఇక్కడ రాయచోటిలో ఉండే వాళ్ళమే ఎక్కువ పోము అంటారు కదా. ఇప్పుడు తిరుపతిలో ఉండే వాళ్ళు తిరుమలకి ఎక్కువ వెళ్ళరు కదా, అట్లా రాయచోటిలో ఉండే వాళ్ళు వీరభద్ర స్వామి గుడికి ఎక్కువ వెళ్ళరు. కానీ మంచిది, కానీ ఎవరెవరి పనులలో వాళ్ళు ఏదైనా అకేషన్ అట్లుంటే వెళ్తారు, కానీ అదే పనిగా అయితే వెళ్ళరు ఎవరు. మీకు రేపు చూపిస్తానులేండి దేవుడు నీ అమ్మవారిని ఇద్దరిని రేపు మీకు చూపిస్తాను. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని కోరుకుంటాం. అమ్మ చూడండి ఫస్ట్ అన్ని పెట్టేసింది, పూలు పెట్టడం మర్చిపోయింది. మళ్ళీ ఇప్పుడే పూల బండి తెచ్చిచ్చినాడా, అంతా పూల బండి తెచ్చిచ్చే వరకు కూడా మా అమ్మ ఓపిక లేదు. కట్టేయాలా అనేది ఇప్పుడు మళ్ళీ డబల్ పని. సో ఇట్లుంటది మా అమ్మ పనులన్నీ. సుప్పనావతి ఇది చేస్తుంది, కళావతి ఇది చేస్తుంది. ఏందో చూడండి ఎత్తుక్కుంటా ఉంటుంది, అంతా హడావిడి మేళం. ఇవన్నీ వచ్చేసి 41 వారాలు పెట్టింది కాబట్టి 41 నిమ్మకాయలు స్వామి వారికి కుట్టాలి ఇట్లా. ఫస్ట్ టైం కుట్టానా నేను, ఎట్లా వస్తాయి చూద్దాం. అయ్యో ఇది రాల కిందికి. పట్టుకో, చూడు పట్టుకో, వదిలే. ఇవి కుట్టడం కూడా చాలా కష్టం అని ఈరోజు అర్థమైంది. షాపుకి పోయినప్పుడు ఎందుకు అంత రేటు అన్నప్పుడు ఇంత కష్టానికి అంత రేటు. కష్టం లేదే ఏది రాదు, కష్టపడాలా. కష్టపడలేను నేను, ఏడొస్తుంది ఇది. చూడండి ఇట్లా. మీకు ఎప్పుడన్నా మీ ఇంట్లో నిమ్మకాయలు కుట్టంటే అస్సలు కుట్టకండి, ఇది చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అందులో ఇట్లా తీసేటప్పుడు అది వాటర్ జ్యూస్ ఉంటుంది కదా, అంతా వచ్చేసి అసలు రావడం లేదు. సో చూడండి ఇట్లా కష్టపడి తీస్తున్నా కూడా రావడంలో. మా అమ్మ ఒక పక్క తాళాడుకుంటాను. ఏంటివి చూడండి, ఆడంటే అదే మనం పెట్టేసింటే అరుస్తుంది. చూడండి అమ్మకు ఒక రూల్, నాకు ఒక రూల్. సో మీకు అర్థమైందా మా అమ్మ ఏం చెప్పిందో? నేను మాత్రం మా అమ్మ నన్ను అత్త అని, వాళ్ళ అత్తనయింటే నేను ఈ పాటికి మా అమ్మని రాచి రంపాలు పెట్టేసి ఖచ్చితంగా నేను వాళ్ళ అత్తనయింటే రాచి రంపాలు పెట్టి ప్రాణం పిప్పి తీసేసి నింట వాళ్ళ అత్తనయింటే నేను. అదవంట వాళ్ళకి, మనం అదవా. అయ్యో ఇది రాదు, అయ్యయ్యో మా ఇది రాలమ్మా. అయ్యి ఆడొస్తుంది, ఇది నా మొహం వస్తుంది. అయ్యో రసం అంతా పోతుంది, ఏంది అంతా అసలు. ఈ కట్టేకే నాకు కరెక్ట్ 15 minutes పట్టింది.
అవి తీసి ఈడ చూడండి ఆ రసం అంతా కారిపోతా ఈ క్లాత్ ఈ ఏమంటారు ఇది మర్చిపోయినా ఈ కవర్తో. నిజంగానే ఏ పని చేయాలన్నా కష్టం. బేరం ఆడకూడదు, అందుకనే షాపులలో ఎగినప్పుడు ఎందుకు అంత రేట్ అంకుల్ 50కి ఇవ్వచ్చు కదా 60కి ఇవ్వచ్చు కదా అనేసి మా అమ్మ. ఏమ్మా బేరం ఆడతావా ఎప్పుడన్నా? ఎందుకు? వాళ్ళు ఎక్స్ట్రా రేట్ చెప్తే అది అట్లా ఉంటది ఇండియన్ మామ్స్ తో. అమ్మకి మా అత్త చిట్టెత్త అనేసి వెనకాల ఉంటుంది. రోజుకి 10 సార్లు అయినా చిట్టెమ్మ 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 ఏమనంటే చిట్టెమ్మ చిట్టెమ్మ ఏమ్మా చిట్టెమ్మ చెప్పమ్మా చిట్టెమ్మ అంటా. ఇప్పుడు ఆమెకి ఫోటోలు ఈ వీడియోసా ఏం పెట్టాలా చూడండి. మా అత్త సపరేట్ గా చిన్న చేతులు, మా అత్త చిన్నవి, అందుకని సపరేట్ గా మా అత్త కోసం ఇవి తీసుకొని వచ్చి ప్యాక్ చేసి పెడతాది. ఇదో మీ చిట్టమ్మ కోసం ఆరే పెట్టానమ్మా. గుర్తు చూడండి, పేపర్ ఉండే కవర్ ఎవరికి ఇవ్వకూడదు. అయ్యో ఇదే లాస్ట్ కాయ. దీన్ని సాయంతో కుట్టేసాను. ఇప్పుడు లాస్ట్ కాయ ఎట్లా కుడతానో ఎంత కష్టమో చూపిస్తా ఉన్నాను. ఇది ఇట్లా జ్యూస్ అంతా ఉంటుంది కదా, అది రాదు. అమ్మా వెయిట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 20 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. ఇంకొకటి ఒకటి. We are done. చూపిస్తాగండి. ఇట్లా రేపు అమ్మవారికి వేసేస్తే రెడీ. నేనేమో అవన్నీ 30 మందా? ఇంకా రెడీనా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? డన్నా? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇందాకే లేచి నేను ఫ్రెష్ అయ్యాను. సో మా అమ్మ ఏమేమి ప్రసాదాలు చేసిందో చూపిస్తారు. ఇది వచ్చేసి బెల్లం అన్నం గైస్, ప్రసాదంగా పెట్టదు మా అమ్మ. సో చాలా బాగా చేస్తుంది. వచ్చేసి గుగ్గుళ్ళు వేసింది. మీకు తెలుసు కదా గైస్, ఇండియన్ మామ్స్ ఖచ్చితంగా వితౌట్ లెమన్ రైస్ ఏది కంప్లీట్ అవ్వదు అనేసి. సో ఇవి ప్రసాదాలు.
ఇక్కడ ఒడి బియ్యం అనేది కడుతూ ఉన్నారు మా అమ్మ మా అత్త అలానే ఆంటీ వాళ్ళు. సో ఫస్ట్ స్వామివారికి ఇచ్చిన తర్వాతే అమ్మవారికి ఇవ్వాలంటే సో ఫస్ట్ స్వామివారికి ఇచ్చేసి వచ్చాము. ఇప్పుడు అమ్మవారికి కూడా రెడీ చేసేసి ఇచ్చేసాము. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మీరు కూడా చూసేయండి స్వామివారిని అలానే అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.